హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఇండియన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన మొక్కజొన్న చేనులో ఉన్నాం. ఇది మనం లేటుగా వేసుకున్న మొక్కజొన్న చేను అండి. ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనకు రీసెంట్గా తోట పీకి వేసిన మొక్కజొన్న అన్నట్టు ఇది. మనకు ఇది తోట అడగండి. తోట అడుగుని మనం పీకేసి మళ్ళీ మనం మొక్కజొన్న అనేది వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మిర్చికి అధిక సంఖ్యలో మనకు మందు పిచికారీ అనేది జరుగుతుంది. మరియు నల్లి తీవ్రత అనేది చాలా ఉధృతంగా ఉండటం వల్ల మనకు ప్రతి 4 డేస్కి ఒకసారి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి తగ్గ ధర కూడా లేదు. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, దానికి తగ్గ ధర కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం మనకు 2025లో రైతన్నలకు ప్రతి ఒళ్ళకు మనకు ఇబ్బందికరంగానే ఉన్నది. రేటు విషయంలో కానీ మనకు ఎక్స్పోర్ట్ పోవడం లేదని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కారణం చేపట్టి రైతులను నిండా ముంచుతున్నారు. అందుకు చేపట్టి మనం ఎర్లీగా ఇప్పుడు మనం మిర్చి కటింగ్ అనేది కోపించుకొని పీకేసి మనం మొక్కని వేసేసినామండి. దీనికి వచ్చేసి మనం రీసెంట్గా నిన్ననే మనం దీంట్లో పురుగు మందు ఒకటి పిచికారు చేయడం జరిగింది. పురుగులు వచ్చేసి మనకు అధిక సంఖ్యలో ఉధృతి ఉండటం వల్ల మొక్క అనేది గిచ్చబాడుతుంది. మళ్ళీ ఆకులు తినడం వల్ల ఎదుగుదల ఉండదు. దిగుబడి అనేది మనకు 50% వరకు తగ్గుతుంది. కాబట్టి మనం చూసి ప్రతి చిన్న స్థాయి నుంచి మొక్కను మంచిగా కాపాడుకోవడం జరిగితే మనకు ఆశించినంత దిగుబడి అనేది వస్తుంది. మనం దీనికి వచ్చేసి బుల్లెట్ అనేది మనకు శ్రీకార్ వాళ్ళది బుల్లెట్ అనేది దొరుకుతుంది. అంటే బయోమందే కానీ మనకు అన్లిమిటెడ్గా రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉండడం వల్ల మొక్కలో మనకు పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది. పురుగు అనేది డ్యామేజ్ చేయడానికి 99% మనకు దాని ఉధృతి అనేది ఉండదు. మనం నిన్ననే స్ప్రే చేసామండి. నిన్న స్ప్రే చేసి వాళ్ళ నీళ్ళు కడుతున్నాం. నీళ్ళు కట్టడం వల్ల నీళ్ళు కట్టి కూడా కొట్టచ్చు. కానీ మనకు ఇప్పుడు నీళ్ళు కట్టే వరకు మళ్ళీ అంత పదను ఉంటుంది కదా, దుక్కిలో పదను ఉండడం వల్ల మనకు ఇటు అటు పంపులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు తొక్కుడు పడి మొత్తం రొచ్చు అవుతుంది కింద. అందుకని మనం దీనికి వచ్చేసి ఏమైనా మనం నీళ్ళు కట్టక ముందే స్ప్రే చేసాం. ఇప్పుడు వరకు అయితే మన ఫీల్డ్ ఈ విధంగా ఉన్నదండి. పై ఫీల్డ్ కూడా మనదే, ఇది కూడా మనదే, 2 ఫీల్డ్ వచ్చేసి మరి దీని దిగుబడి ఎట్లా వస్తుందో కూడా చూద్దాం. ఇది మనకు 110 రోజుల బాపతి పంట. దీన్ని ఈల్డింగ్ లాస్ట్కి ఎలా వస్తుందో కూడా ప్రతి ఒక్కళ్ళకు చెప్తాను. చూడండి, మన